స్టూడెంట్స్, మనం మొదటి రెండు భాగాల్లో వాస్తవ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, రియల్ నెంబర్స్ గురించి. సో ఇప్పుడు సమితుల గురించి తెలుసుకుందాం. అసలు సమితి అంటే ఏంటి అన్నది ఫస్ట్ చూద్దాం. ఎ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. తెలుగులో సమితి అంటాం కదా. సమితి అంటే ఏంటంటే ఒక సామాన్య ధర్మాన్ని లేదా నియమాన్ని పాటించే వస్తువుల సముదాయం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం కొన్ని వస్తువులను తీసుకుని ఏర్పాటు చేసినప్పుడు ఆ వస్తువులన్నీ ఒకే నియమాన్ని లేదా ధర్మాన్ని పాటిస్తూ ఉండాలన్నమాట. ఒకే విషయాన్ని డిఫైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని తీసుకున్నాం. ఇవి చూడగానే ఎవరైనా చెప్పగలరు. ఇవన్నీ ఏంటి? సహజ సంఖ్యలు. దీన్ని మనం ఎంతో కూడా డినోట్ చేయొచ్చు. సో ఇవి చూడగానే సహజ సంఖ్యలు అని మనం చెప్పగలం. అంటే ఏంటి? ఇందులో ఉండి ప్రతి వస్తువు కూడా సహజ సంఖ్యని తెలియజేస్తున్నది. అలాగే ఇంకో ఉదాహరణ చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు. ఇవేంటి అనగానే అందరూ వవెల్స్ అని చెప్పగలరు. ఇంగ్లీష్ అక్షరాల్లో ఇవన్నీ కూడా అచ్చులు. సో మనం చూడగానే ఆ వస్తువుల్ని చూడగానే అవి ఒకే విషయాన్ని తెలియజేసినట్లయితే అన్నీ కూడా, అప్పుడు ఆ వస్తువుల తాలూకా సముదాయాన్ని ఏమంటారంటే సమితి అంటారు. ఇక్కడ ఇవి చూడగానే వవెల్స్ అని చెప్పగలిగాం మనం. ఇందులో ప్రతి అక్షరం కూడా ఒక నియమాన్ని లేదా ధర్మాన్ని పాటిస్తూ ఏర్పాటయ్యాయి. కాబట్టి వీటిని ఇలా ఏర్పడిన వాటన్నిటిని కూడా సమితులు అంటారు. ఈ సమితులను ఎప్పుడూ కూడా మనం క్యాపిటల్ లెటర్స్ తోటి సూచిస్తాం. అలాగే సమితుల్లో ఉండి వస్తువులు అని చెప్పాం కదా, వాటిని మూలకాలు అంటారు. ఇంగ్లీష్లో ఎలిమెంట్స్ అంటారు. ఈ ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం కామాల ద్వారా సూచించాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అన్నది మనకి 6 లోపల ఉండి సహజ సంఖ్యల సమితి. వి వొవెల్స్ అన్నది ఏఈఐఓయు ఆంగ్ల భాషలోని అచ్చులు. వీటిని వొవెల్స్ అని అంటాం అన్నమాట. సో ఇలా మనం సమితుల్ని సూచిస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సమితి నేను రాస్తున్నాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఇలా రాశాను కదా. ఇందులో ఇలా నేను రాసినప్పుడు ఇందులో 2 అనే ఎలిమెంట్ ఉందా లేదా? సో 2 అనే ఎలిమెంట్ ఇందులో ఉంది. అలా ఉంటే దాన్ని మనం ఏ సింబల్ ద్వారా సూచిస్తామంటే 2 బిలాంగ్స్ టు ఎన్. అంటే 2 అనేది ఈ ఎన్ అనే సమితిలో ఉన్నది. అంటే 2 అనేది ఎన్ అనే సమితికి చెందింది అని తెలియజేయడం అనమాట. దీన్ని బిలాంగ్స్ టు అంటారు. దీన్ని ఏమంటారు? బిలాంగ్స్ టు. సో అలాగే 5 అనేది ఎన్ అనే సమితిలో ఉందా లేదా? ఉన్నది. కాబట్టి 5 బిలాంగ్స్ టు ఎన్ అంటారు. ఒకవేళ మనం తీసుకున్న ఎలిమెంట్ కనుక అందులో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుందాం. 0 అందులో ఉందా? లేదు. సో 0 నాట్ బిలాంగ్స్ టు ఎన్. దీన్ని నాట్ బిలాంగ్స్ టు లేదా డస్ నాట్ బిలాంగ్స్ టు అంటారు. నాట్ బిలాంగ్స్ టు. అలాగే 6 అనేది అందులో ఉందా? లేదు. కాబట్టి 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. సో ఏదైనా ఎలిమెంట్ ఆ సమితికి చెందితే బిలాంగ్స్ టు అనే గుర్తుని మనం ఉపయోగిస్తాం. ఏదైనా ఎలిమెంట్ ఆ సమితికి చెందకపోతే దాన్ని నాట్ బిలాంగ్స్ టు అనే గుర్తు ఉపయోగించి సూచిస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఈ గుర్తుల్ని మనం ఉపయోగించాలి. అలాగే మనం ఈరోజు చూసినట్లయితే ఏదైనా సమితి తీసుకున్నప్పుడు దాన్ని 2 రకాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అవి ఏంటంటే సమితి నిర్మాణ రూపం, అలాగే రోస్టర్ రూపం. రోస్టర్ రూపానికి ఇంకో పేరు ఏంటంటే జాబితా రూపం. అంటే మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే చూడండి, రోస్టర్ రూపంలో, రోస్టర్ అంటే జాబితా రూపం అని చెప్పాను కదా. ఆ రోస్టర్ రూపంలో మనకి ఏవైనా సమితులు ఇచ్చినప్పుడు వాటిని మనం సమితి నిర్మాణ రూపంలోకి మార్చవలసి వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇస్తే రెండో రూపంలోకి మనం మార్చవలసి వస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందాకలే మనం రాసుకున్నాం ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అని రాసాం. ఫస్ట్ది వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు. సో ఇందాకలే మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ మనకి ఏంటి, దేన్ని తెలియజేస్తున్నాయి? ఆంగ్ల భాషలోని అచ్చులు.
సో వీటన్నిటిని అంటే ఇందులో ప్రతిదాన్ని మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అని అనుకుంటాం, కాబట్టి ఫస్ట్ ఎక్స్ రాయాలి. వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఈ చుక్కల్ని సచ్ దట్ అంటారు, లేదా దాని బదులు స్లాష్ అయినా సరే మీరు రాయొచ్చు అనమాట. సో వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్. ఈ ఎక్స్ అనేది దేన్ని తెలియజేస్తున్నాయి? ఆంగ్ల భాషలోని అచ్చుల్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఆంగ్ల భాషలోని అచ్చు, ఆంగ్ల భాషలో అచ్చు అని రాయాలి మనం. అంటే వాడు ఏం చేశాడు, రోస్టర్ రూపంలో లేదా జాబితా రూపంలో ఇక్కడ జాబితా ఇచ్చేసాడు, AEIOU అనే జాబితా ఇచ్చేసాడు. ఆ జాబితాని మనం సమితి నిర్మాణ రూపంలోకి మార్చాలి. సో వి ఈజ్ ఈక్వల్ టు AEIOU అని ఇచ్చారు, దాన్ని సమితి నిర్మాణ రూపంలోకి మార్చాలంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఆ ఎక్స్ అనేది ఏంటి అన్నది ఇక్కడ తెలియజేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఆంగ్ల భాషలో ఒక అచ్చు, అది మనం రాయాలి. అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం మనం. ఆ ఉదాహరణ ఏంటంటే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు -2 -1 0 1 2 ఇలా ఇచ్చారు కదా. దీన్ని సమితి నిర్మాణ రూపంలో ఎలా రాయాలంటే A ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఇవన్నీ ఏ అంకెలు మనకి పూర్ణ సంఖ్యలు, కాబట్టి మనం ప్రతిదాన్ని ఎక్స్ అనుకున్నాం కదా. ఆ ఎక్స్ అనేది ఏంటి? పూర్ణ సంఖ్య. కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, పూర్ణ సంఖ్యలు జెడ్తో సూచిస్తాం కాబట్టి అది రాస్తాం. మరియు మనం తీసుకున్న అంకెలు -3కి +3కి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ మరియు అని చెప్పేసి -3 +3 ఈ రెండిటికి మధ్యలో మనం తీసుకున్న ఎక్స్ అనేది ఉన్నది కాబట్టి ఇలా రాయాలి. సో ఇలా రాసిన రైటే, లేదా ఇక్కడ -2 తీసుకున్నాం కాబట్టి -2 అని రాసి ఇక్కడ ఈక్వల్ టు పెట్టాలి, -2 కూడా అందులో ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ 2 రాశారనుకోండి, సో ఇక్కడ ఆ +2 అన్నది కూడా అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈక్వల్ టు పెట్టాలి. అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు అనమాట, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ మరియు అని చెప్పేసి ఇలా కూడా రాయొచ్చు. -2 అది అందులో ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఈక్వల్ టు సైన్ కూడా రాయాలి. అలాగే మనం అనుకున్న ఎక్స్, అలాగే +2 అన్నది కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి దాన్ని కూడా మనం రాయవలసి వస్తుంది అనమాట. సో చూడండి, దీన్నే రెండు రకాలుగా రాసాం మనం. ఇలా ఎలా రాసినా సరే రైట్ అవుతుంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ మరియు -3 +3 ఆ రెండింటికి మధ్యలో ఉన్నాయి కాబట్టి -3 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 అని రాయొచ్చు. అలాగే -2 +2 వాటితో పాటు మిగతా ఎలిమెంట్స్ దాన్ని రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ మరియు -2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. -2 కన్నా పెద్దవి, +2 లేదా +2 కన్నా చిన్నవి అని దీని అర్థం అనమాట. సో ఇలా మనం సమితి నిర్మాణ రూపంలోకి మార్చవచ్చు అన్నమాట. అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం మనం. అదేంటంటే B ఈజ్ ఈక్వల్ టు 1 1/2 1/3 1/4 1/5 ఇలా ఇచ్చాం. సో ఇవన్నీ మనం చూడగానే దీన్ని సమితి నిర్మాణ రూపంలోకి మార్చాలి. చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ కూడా భిన్న రూపంలో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఎలా రాయొచ్చు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n. n అంటే నెంబర్స్ అన్నమాట. ఇక్కడ నెంబర్స్ ఏంటి ఉన్నాయి, ఇక్కడ ఏం లేకపోతే మీరు 1 వేసుకోవచ్చు. 1 2 3 4 5 అంటే ఇవన్నీ ఏంటి? సహజ సంఖ్యలు కదా, న్యాచురల్ నెంబర్స్. అంటే ఈ n ప్లేస్లో ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n, న్యూమరేటర్ డినామినేటర్ అలా ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తాం. వేసాక ఈ n బదులు ఇక్కడ ఉన్నవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ మరియు అంటే అండ్ ఆ n బదులు ఏ నెంబర్ వరకు తీసుకున్నాం మనం? 5 వరకు తీసుకున్నాం. కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు, n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ అలా కాకుండా n ఈజ్ లెస్ దాన్ 6 అని పెట్టచ్చు. ఇక్కడ 5 కూడా ఉంది కాబట్టి మనం ఈక్వల్ టు సైన్ పెట్టాము. అలా కాకుండా ఇక్కడ 6 రాసాం అనుకోండి, మనం ఓన్లీ లెస్ దాన్ 6 అంటే 6 లోపల ఉండే అంకీలే డినామినేటర్లో ఉన్నాయని మనం తెలియజేయచ్చు అనమాట. స్టూడెంట్స్ చూడండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఈ రోస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్ అంటే జాబితా రూపం నుంచి సమితి నిర్మాణ రూపంలోకి మార్చడానికి ఇంకొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు
3, 6, 9, 12 ఇలా ఇచ్చారనుకోండి. దీన్ని సమితి నిర్మాణ రూపంలోకి మార్చాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ముందే అనుకున్నాం ఎక్స్ తోటి సూచిస్తాం ఇందులో ఉండి ప్రతి అంకిని అని. సో ఎక్స్ సచ్ దట్ అవి ఎలాంటివి 3 టేబుల్ చూడండి. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12. కాబట్టి 3 టేబుల్ కాబట్టి ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n. అదే 2 టేబుల్ అనుకోండి. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8 అలా ఇచ్చాడు అనుకోండి 2n అని రాయాలి. అంటే ఇక్కడ మనకి 3 టేబుల్ ఇచ్చారు కాబట్టి ఎక్సెస్ దట్ అంటే వాటన్నిటిని ఎక్స్ అనుకున్నాము. ఆ ఎక్స్ అనేది ఏంటి 3 తాలూకా మల్టిపుల్స్ అంటే 3 యొక్క గుణిజాలు అక్కడ ఇచ్చినట్టు అనమాట వాడు. సో ఇప్పుడు n బదులు మీరు ఫస్ట్ 1 వేసారనుకోండి 3 1 జా 3 వస్తుంది. ఇగో n బదులు 2 వేస్తే 3 2 జా 6, 3 వేస్తే 9, 4 వేస్తే 12. కాబట్టి n బదులు 1 2 3 4 మీరు వేస్తున్నారు కాబట్టి n బిలాంగ్స్ టు 1 2 3 4 అన్న న్యాచురల్ నెంబర్స్ కదా. అండ్ ఇప్పుడు ఎక్కడి వరకు వేసాం మనం 3 4 జా 12 వరకు వేసాం కాబట్టి అండ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 లేదా ఇక్కడ మీరు n ఈజ్ లెస్ దాన్ 5 అంటే 5 లోపల అంకీలే తీసుకున్నాం n బదులని కూడా మీరు రాయొచ్చు. దీన్నే మీరు తెలుగులో కూడా ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్సెస్ దట్ ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం మరియు లెస్ దాన్ 13 అంటే 13 కన్నా తక్కువ అయిన 3వ ఎక్కంలో వచ్చే అంకెలు అని చెప్పేసి రాయొచ్చు. ఇలా రాసినా సరే సింపుల్గా ఉంటుంది. ఎక్సెస్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n. ఈ n బదులు సహజ సంఖ్యలు తీసుకుంటున్నాం కాబట్టి n బిలాంగ్స్ టు n. అది కూడా ఎక్కడి వరకు తీసుకుంటున్నాం 3 4 12, 3 4 జా 12 వరకు కాబట్టి n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అదే 4 బదులు 5 వేసారనుకోండి 3 5 జా 15 అక్కడ లేదు కదా, అప్పుడు ఈక్వల్ టు పెట్టకూడదు, n ఈజ్ లెస్ దాన్ 5 అని పెట్టాలి. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్వి. b ఈజ్ ఈక్వల్ టు 2 4 8 16 32 ఇలా ఇచ్చారనుకోండి. సో మరి దీన్ని సమితి నిర్మాణ రూపంలోకి సెట్ బిల్డర్ ఫార్ములాకి ఎలా మార్చడం అంటే b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి 2 అనేది 2 పవర్ 1, 4 అనేది 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 8 అనేది 2 క్యూబ్, 16 అనేది 2 పవర్ 4, 32 అనేది 2 పవర్ 5. అంటే 2ని 5 టైమ్స్ ఇంటూ చేస్తే 13 వస్తుంది. 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 అలా వచ్చింది. కాబట్టి వాటన్నిటిని మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఎక్సెస్ దట్ ఎక్స్ అనేది ఎలా ఉంది 2 పవర్ n అంటే 1 2 3 4 5 అనే వాటిని ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ 1 2 3 4 5 అనేవి ఏంటి న్యాచురల్ నెంబర్స్ కదా, సహజ సంఖ్యలు. కాబట్టి n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అనేవి న్యాచురల్ నెంబర్స్. ఈ స్మాల్ n బదులు మనం తీసుకున్నవి కాబట్టి అలా రాయాలి. ఎక్కడి వరకు తీసుకున్నాం 5 వరకు. అండ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 లేదా n ఈజ్ లెస్ దాన్ 6 అని కూడా మీరు రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూద్దాం మనం. c ఈజ్ ఈక్వల్ టు 5 25 125 625 ఇలా ఇచ్చారనుకోండి. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చడం. సో ఎక్స్ సచ్ దట్ ఇక్కడ చూద్దాం 5 పవర్ 1, 5 పవర్ 2 అంటే 5ని 2 టైమ్స్ గుణిస్తే 25, 5 పవర్ 3, 5 పవర్ 4. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ n. ఇక్కడ కూడా 1 2 3 4 అన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాం అంటే సహజ సంఖ్యలు కాబట్టి n బిలాంగ్స్ టు n అండ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 లేదా n ఈజ్ లెస్ దాన్ 5 అని చెప్పేసి మీరు రాయొచ్చు. సో ఇప్పుడు మీకోసం ఒక లెక్క ఇస్తున్నాను నేను, అది మీరు చేయండి. d ఈజ్ ఈక్వల్ టు 1 4 9 16 అండ్ సో ఆన్ 100. ఇది ఇంకోటి ఇస్తున్నాను, అది కూడా మీరు చేయండి. e ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10. వీటిని మీరు సమితి నిర్మాణ రూపంలోకి రాసి కరెక్ట్గా రాయగలుగుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్ మనం రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ చూసాం. మరి ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ చూద్దాం. అంటే సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలోకి రాయడం.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక లెక్క నేను ఇస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు, వాడు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేస్తాడు. ఎక్సెస్ దట్ ఎక్స్ అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఎక్సెస్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 అని ఇచ్చాడు అనుకోండి ఇంగ్లీష్లో. దాన్ని మనం జాబితా రూపంలోకి, జాబితా అంటే ఏంటి, ఒక లిస్ట్ రాసేయడమే. ఆ లిస్ట్ ఏంటి, ఇక్కడ ఉన్నదాన్ని బట్టి మనం రాయాలి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి ఇచ్చారు, ఎక్సెస్ దట్ ఎక్స్ అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు, అంటే న్యాచురల్ నెంబర్స్. ఎక్కడి వరకు, 6 కంటే తక్కువ. సో 1 2 3 4 5. సో 6 కన్నా తక్కువ ఉండి సహజ సంఖ్యలు ఇవి. కాబట్టి ఇలా రాసేస్తే సరిపోతుంది అనమాట. ఆ లిస్ట్ రాసేయడమే అనమాట రోస్టర్ ఫామ్ అంటే. అలాగే ఇంకొకటి చూద్దాం మనం. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. ఇలా ఇచ్చారనుకోండి. అంటే ఏంటి, ఎక్సెస్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 60 అండ్ ఈజ్ ప్రైమ్ అని ఇచ్చాడు అనుకోండి వాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే 60ని భాగించి ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అవి 60ని డివైడ్ చేయగలిగి ఉండాలి. 2 టేబుల్లో 60 పోతుంది, 3 టేబుల్లో 60 పోతుంది, 5 టేబుల్లో 60 పోతుంది. సో 2 3 5 అనేవి మనకి 60ని డివైడ్ చేయగలిగి ప్రైమ్ నెంబర్స్. సో 2 3 5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. అది. సో ఇలాగా ఇంకా మీరు చూసినట్లయితే సి ఈజ్ ఈక్వల్ టు ఎక్సెస్ దట్ ఎక్స్ అనేది 2 అంకెల సంఖ్య. అంటే 2 అంకెల సంఖ్యట, అంటే 2 అంకెల సంఖ్యలు అన్నీ వేసేయాలా ఏంటి అంటే అప్పుడు మనకి చెప్తారు ఏంటది, ఆ 2 అంకెలు కలిపితే ఎంత ఉండాలట, 2 అంకెలు మొత్తం 8 అయి ఉండాలట. ఆ 2 అంకెల సంఖ్య అని చెప్పాం కదా, అంటే సహజ సంఖ్యలు తీసుకోండి మీరు. అవి వాటి మొత్తం చేస్తే మాత్రం ఎంత రావాలట, మనకి ఎంత రావాలి, 8 వచ్చేయాలట. ఎక్సెస్ దట్ ఎక్స్ అనేది 2 అంకెల సంఖ్య. ఆ 2 అంకెల సంఖ్యల్ని, ఆ 2 అంకెల్ని మొత్తం చేస్తే 8 రావాలట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, 17 తీసుకున్నాం అనుకోండి. 1 + 7 8. అలాగే 26, 2 + 6 8. అలాగే 35 44 53 62. వీటిలో ఈ డిజిట్స్ని యాడ్ చేస్తే 8 వస్తూ ఉండాలి. 71, అలాగే 80. ఇలాంటివన్నీ కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎలా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకోసం కొన్ని లెక్కలు ఇస్తాను, అవి మీరు మార్చి రాయండి. ఇప్పుడు BETTER బెటర్ అనే పదంలో మొత్తం అక్షరాలు, అనే పదంలోనే మొత్తం అక్షరాలు మీరు రాసేటప్పుడు 2 సార్లు వచ్చిన అక్షరాన్ని ఒకసారే రాయండి. అలాగే కామాలతోటి సూచించండి. ఇంకొకటి ఇస్తాను, అది మీరు రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక పూర్ణ సంఖ్య, అంటే ఇంటిజర్, అంటే ప్లస్ వాల్యూస్ కానీ మైనస్ వాల్యూస్ కానీ మీరు తీసుకోవచ్చు. మరియు అది ఎలా ఉండాలట, x² = 4. అది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. చూడండి, x² = 4 అవ్వాలట. అంటే x బదులు ఏ నెంబర్ వేస్తే ఆన్సర్ 4 వస్తుంది మనకి. +2 వేశారనుకోండి, 2² 4. -2 వేశారనుకోండి, -2ని స్క్వేర్ చేసినా 4 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటవుతుంది, +2 -2. ఆ రెండు పూర్ణ సంఖ్యలే కదా. అదే ఇక్కడ పూర్ణ సంఖ్యని ఇవ్వకుండా సహజ సంఖ్యని ఇచ్చాడు అనుకోండి, మీరు ఓన్లీ +2 మాత్రమే వేయాలి. సో ఈ విధంగా సమితి నిర్మాణ రూపాన్ని జాబితా రూపంలోకి మనం మార్చవచ్చు. ఇలాంటివి మరిన్ని లెక్కలు ప్రాక్టీస్ చేయండి. మనకి ఎగ్జామ్లో గ్యారంటీగా పడే వాటిల్లో ఈ చాప్టర్ నుంచి ఇవి ఒకటి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే.